రెసిపీ చేయబోతున్నారు మా కోసం? ఈ రోజు మనం పొటాటో చీజ్ లాలీపాప్స్ చేద్దాం. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? పొటాటో చీజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పొటాటో చీజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, చీజ్, ఉప్పు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో కెచప్, బ్రెడ్ క్రమ్స్, నూనె, కోడిగుడ్లు. పొటాటో చీజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ షెఫ్? ఏం చేయాలి ఫస్ట్గా మనం పొటాటోస్ని పీల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన పొటాటోస్ని ఇందులో మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ని ఇప్పుడు మష్ చేసుకోవాలి. దీన్ని దీంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆరిగానో విత్ హిమాలయన్ సాల్ట్. ఇందులో హిమాలయన్ సాల్ట్ కూడా ఉంటుందా? హిమాలయన్ రాక్ సాల్ట్. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్. పొటాటోస్ని మష్ చేసాం, అందులో అన్నీ మనం మిక్స్ చేసేసుకున్నాం. దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు చీజ్ని అందులో మిక్స్ చేయడానికి కావాల్సింది అని చేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం పొటాటోస్లో వేసాం కాబట్టి. కార్న్ ఫ్లవర్ కూడా వాడచ్చు. ఈ ఎగ్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కంప్లీట్ చేసి పక్క పెట్టేసుకున్నాం మష్ని. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్ మిక్స్ చేసాం, అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏదైతే ఈ చీజ్ ఉందో బాల్స్ తయారు చేసుకుంటాం కాబట్టి దాంట్లో కావాల్సినంత సైజ్ కట్ చేసుకోవాలి. దీన్ని టూత్ పిక్స్కి దీన్ని ఇట్లా ఫిక్స్ చేయాలి ముందుగా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవి రెడీ అయిపోయాయి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని నేను హెల్ప్ చేస్తాను. ఓకే, 180 degrees టెంపరేచర్లో దీన్ని మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల దీన్ని మనం ఏదైతే పొటాటో మష్ ఉంది కదా దాన్ని తీసుకొని మనం చీజ్ ఏదైతే దీనికి పెట్టుకున్నాం దీనికి రోల్ చేసుకోవాలి ఇలా. వావ్, నైస్ నవీన్. థ్యాంక్ యూ. సో సేమ్ వేలో మిగతా లాలీపాప్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏదైతే మనం బాల్స్లా తయారు చేసి పెట్టుకున్న పొటాటో మష్ ఉంది కదా దీన్ని ముందు మనం ఎగ్ యోక్లో డిప్ చేయాలి దీన్ని. నెక్స్ట్ దీన్ని బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ఒకసారి డిప్ చేసి ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో డిప్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. దీన్ని మనం తీసేసుకొని సర్వ్ చేసుకున్నాం. మాల్టాలో మీరు కుకింగ్ చేసేటప్పుడు బాగా చిరాకు వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? ఒకసారిగా చాలా ఉన్నాయి అలాంటి. మాకు ఒక్కటి చెప్తే చాలు. 11:30 తర్వాత రెస్టారెంట్ క్లోజ్ అయిన టైంకి మనం కిచెన్ అంతా ఆఫ్ చేసిన తర్వాత బయట నుంచి ఒక కస్టమర్ వచ్చి ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ఎవరైతే ఓనరు ఆ ఆర్డర్ తీసుకొని వచ్చి మన టేబుల్ మీద పెడతారో అప్పుడు వాడిని నరికేయాలన్నంత కోపం వచ్చేది. ఇంకా నయ్యం కత్తి పట్టుకుని వెళ్ళలేదు. కిచెన్లో ఆల్రెడీ కత్తులు ఉంటాయి. అదే అందుకనే జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళు.
సో ఇవి రెడీ అయిపోయినాయి కదా, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఓకే. దీంట్లోకి మనం సాస్ కెచప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓకే, బాగుంటుంది. మయోనీస్ కూడా బాగుంటుంది. ప్రజెంట్ మన దగ్గర కెచప్ ఇక్కడ ప్రిపేర్ చేసింది ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఫైనలీ షెఫ్ నవీన్ చేసిన పొటాటో చీజ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పొటాటో చీజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, చీజ్, ఉప్పు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో కెచప్, బ్రెడ్ క్రమ్స్, నూనె, కోడిగుడ్లు. పొటాటో చీజ్ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలుని స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత చీజ్ ని ముక్కలుగా కట్ చేసుకుని టూత్ పిక్స్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు టూత్ పిక్స్ కి ముందుగా మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమంని లాలీపాప్స్ లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ పొటాటో చీజ్ లాలీపాప్స్ రెడీ.